నమస్తే వెల్కమ్ టు సాక్షి సినిమా దిస్ ఇస్ దుర్గా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ 60వ పుట్టినరోజు వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. ముంబై సమీపంలోని పన్వేల్ ఫామ్ హౌస్ లో నిర్వహించిన ఈ సెలబ్రేషన్స్ కు బాలీవుడ్, టాలీవుడ్ తో పాటు క్రీడా రంగానికి చెందిన పలువురు ప్రముఖులు హాజరై సందడి చేశారు. ఈ వేడుకలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సల్మాన్ పుట్టినరోజు వేడుకల్లో చరణ్ పాల్గొనడం అభిమానుల్లో భారీ ఉత్సాహాన్ని నింపింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ సెలబ్రేషన్స్ లో రామ్ చరణ్ సింపుల్ అండ్ క్లాసీ లుక్ లో అదరగొట్టారు. సాఫ్ట్ కలర్స్ తో కూడిన క్లీన్ అవుట్ ఫిట్ లో నేచురల్ స్టైల్ తో కనిపించిన చరణ్ తన స్వాగ్ తో ఈవెంట్ లో హైలైట్ గా నిలిచారు. ముఖ్యంగా సల్మాన్, రామ్ చరణ్, ధోని, బాబీ డియోల్ కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. సినిమా, క్రికెట్ రంగాలకు చెందిన దిగ్గజాలు ఒకే ఫ్రేమ్ లో కనిపించడంతో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. లెజెండ్స్ ఇన్ వన్ ఫ్రేమ్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సల్మాన్ ఖాన్ స్వయంగా బైక్ నడుపుతూ ఫామ్ హౌస్ కు రావడం ఈ వేడుకలకు మరింత జోష్ తీసుకొచ్చింది. అలాగే చాలా రోజుల తర్వాత రామ్ చరణ్, ధోని ఒకే వేదికపై కలిసి కనిపించడంతో ఈ ఈవెంట్ మరింత ప్రత్యేకంగా మారింది. సల్మాన్, చరణ్ మధ్య ఉన్న స్నేహ బంధం ఈ వేడుకలో స్పష్టంగా కనిపించిందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మెగా ఫ్యామిలీతో సల్మాన్ ఖాన్ కు ఉన్న సన్నిహిత సంబంధాలు మరోసారి హైలైట్ అయ్యాయి. ఇక సినిమాల విషయానికి వస్తే రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా సినిమా పెద్ది షూటింగ్ లో బిజీగా ఉన్నారు. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాలో చరణ్ మాస్క్ నచ్చే పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నాడని గ్లిమ్స్ పోస్టర్లను బట్టి తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన అప్డేట్స్ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేశాయి. దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఈ సినిమాపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏడాది గేమ్ చేంజర్ తో నిరాశపరిచిన చరణ్ పెద్దితో పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటుతాడన్న నమ్మకం అభిమానుల్లో బలంగా కనిపిస్తోంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.